అన్నం భుజాములో అన్నదానం గొప్పదనవత్సుడుగా అన్నం భుజాములో అరిగిపో వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును వస్త్రమేడాదిలో పాతదగును గృహదానమొక్కటి గృహదానమొక్కటి దుష్టదానమే కాని గృహదానమొక్కటి దుష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో ఊరిపో కొంప కొన్నేళ్లలో వలె ఊరిపో భూదానం మహాపుణ్యదానమే కాని భూదానం మహాపుణ్యదానమే కాని భూమి అన్నుల చేరిపోవచ్చు భూమి అన్నుల చేరిపోవచ్చు అలిగిపోక అంటే అన్నం అరిగిపోతుంది అలిగిపోక అవునా ఇంచుకలు చిరిగిపోక అంటే వస్త్రం అరిగిపోక ఇంచుక చిరిగిపోక కూలిపోక అంటే గృహం కూలిపోక ఇంచును పాలుగాక అన్యుల పాలుగాక భూమి ఇంత దోచుకుంటాడు నాలుగని కంప వేస్తే కూడా ఆ కంపను దాటి నాకేంటున్నారు కొట్లాడతాం అది గుంజుకుంటున్నట్టే కదా వేరోడు అన్యుల పాలుగాక అలిగిపోక ఇంచుక ఏమి చినిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఎప్పుడుంచు విద్యాదానమొక్కటి జగతి విద్యాదానం మహత్తరం విద్యాదానం అనేది శాశ్వతమైంది దొంగలు గుంజుకుంటే పోయేది కాదు హత్తకు కాదు మహంత్యం అమృత ఈ దొంగలు దోచుకున్నటువంటిది హత్తకు కాదు హత్తకు కాదు మహత్తరమైనటువంటిది విద్యాదానం మాత్రము శాశ్వతమైనది మీరు ఎన్ని చేసినా ఇన్ని విధాల కూలిపోతుంది కృషించిపోతుంది ఒక గుంజుకుంటే పోతుంది ఇల్లు ఇస్తే నశించిపోతుంది ఒకటి పోతుంది కనుక ఏది చేసినా ఎక్కడన్నా విద్యాదానం చేస్తున్నారంటే అక్కడ కూడా మీరు ఎంతో కొంత మీ శక్తి కొద్ది దానము ధర్మము చేసి ఇంకా పుణ్యాన్ని సంపాదించాలని దీని భావన యథాశక్తి మీ ఇష్టం వచ్చినట్టు నమ పార్వతీ